రాష్ట్రంలో ఒక వర్గం మీడియా ఎంత దారుణాతి దారుణంగా తయారైందంటే, ఒక మనిషి మీద కక్ష పెంచుకుంటే ఎలా ఉంటుందనేటువంటిది వాళ్ళ మాటల రూపంలో, వాళ్ళ రాతల రూపంలో ప్రతిరోజు ప్రతి క్షణం చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఒక మనిషి రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయపరమైనటువంటి అంశాలు కనుక ఏమైనా నచ్చకపోతే, ఏమైనా తప్పులుంటే వాటికి సంబంధించి మాట్లాడిన తప్పు లేదు. కానీ మనిషిని పర్సనల్గా అటాక్ చేసి మానసికంగా దెబ్బతీయాలనేటువంటి ఒక కుట్ర ఈ తెలుగు రాష్ట్రాల్లో తప్ప ఎక్కడ జరగదనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు జగన్ గారికి సంబంధించి ఎంత దారుణాతి దారుణంగా అంటే, జగన్ని శుభకార్యాలకు పిలుస్తారా? చూడండి ఎంత దారుణమో. దాని అర్థం ఎంత దూరం వెళ్తుంది. న్యూట్రల్ జర్నలిజం అని చెప్పేటువంటి వాళ్ళు, ప్రజల క్షేమమే మాకు ముఖ్యం, ప్రజల తరఫున మేము పోరాటం చేస్తామని చెప్పేటువంటి కొంతమంది మేధావులు ఈ రకంగా ఎనాలిసిస్లు చేస్తూ ఉన్నారు, విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. రాజనీతి అని పేరు పెట్టుకొని ఈ రకమైన దుర్మార్గమైనటువంటి విశ్లేషణ ఇది. జగన్ శుభకార్యాలకు పిలవకండి. ఎందుకు పిలవకూడదని చెప్తా ఉన్నారంటే, వాళ్ళు అమరావతి రీకన్స్ట్రక్షన్ ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉంది. నరేంద్ర మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ, అంటే కడుపులో కత్తులు పెట్టుకొని ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఒకే వేదిక మీద ఈరోజు చేరుతున్నారు. సో వీళ్ళందరూ వస్తున్నటువంటి క్రమంలో రాష్ట్ర ప్రజలు, రాష్ట్రమంతా కూడా పండుగ చేసుకున్నటువంటి ఈ శుభ పరిణామంలో, ఈ శుభ సందర్భంగా జగన్ లాంటి వ్యక్తిని ఈ శుభకార్యాలకు, చంద్రబాబు నాయుడు లాంటి మంచి మనసున్నటువంటి, మంచి ప్రభుత్వం నడుపుతున్నటువంటి వ్యక్తి ఎట్లా ఆహ్వాన పత్రిక పంపిస్తారని చెప్పి వీళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో మెంటాలిటీ కలిగినటువంటి వ్యక్తి, రాక్షస మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. ఈ అమరావతి రాజధానికి సంబంధించి మరి అనగదొక్కేటువంటి ప్రయత్నం, కొంతమంది విషనాగులను తయారు చేసి, విషనాగులు అంటే మేధావులు అనేటువంటి కొంతమంది విషనాగులను తయారు చేసి ఇక్కడ విషం కక్కించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తిని మరి ఇక్కడికి పిలుస్తారా అని చెప్పి, అలాంటి వ్యక్తిని ఇలాంటి శుభకార్యాలకు పిలుస్తారా అని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి అమరావతి ప్రాంతంలో పాదయాత్ర చేసి వెళ్ళిన తర్వాత మరి పసుపు నీళ్ళు చల్లినటువంటి దుర్మార్గులు వీళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేధావుల చేత ఏం చెప్పించారు? ఇక్కడ అమరావతి నిర్మాణం చేపట్టొద్దని ఎప్పుడు చెప్పలేదు. అమరావతి నిర్మాణం చేసినటువంటి తీరు తప్పని చెప్పారు. ఇక్కడ ఇన్ని వేల ఎకరాలు రైతుల నుంచి దోచుకోకండి అని చెప్పారు. ఇక్కడ ఈ దోచుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని చెప్పారు ఇక్కడ. సో అది మీరు గమనించకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాను, ఇష్టం వచ్చినట్టుగా దారుణంగా అవమానిస్తానంటే ఎట్లా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానికి ఒప్పుకున్నారు కాబట్టే ఎన్నికల ముందు చెప్పారు, అమరావతితో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ కూడా అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంతంలో ఇల్లు కట్టుకోకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతంలో ఇల్లు కట్టుకొని అక్కడే నివాసం ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 1 ఎకరాల ఇల్లు కడితేనే ప్యాలెస్ అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు 5-6 ఎకరాల్లో ఇల్లు నిర్మాణం చేపడుతున్నారు. ఆ మేధావులు చెప్పింది ఏంటి? మీ స్వార్థం కోసం రాష్ట్ర ప్రజలను అన్యాయం చేయకండి, ఇక్కడంతా లక్షల్లో అప్పులు తెచ్చి ఇక్కడ గుమ్మరించి ప్రజలను మోసం చేయకండి, వాళ్ళ మీద భారం వేయకండి అని చెప్పారు. ఉన్నంతలో చాలా పద్ధతిగా, నీట్గా ఎంత అవసరమో అంతే నిర్మాణం చేపట్టుకోవాలని కూడా వాళ్ళు గతంలో చెప్పినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదే పదే అదే చెప్పినటువంటి పరిస్థితి. పాపం పండి, మహిళల శాపం తగిలి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఘోరాతి ఘోరంగా ఓడిపోయి ఉన్నాడు. ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి రాక్షసుని శుభకార్యానికి పిలుస్తారని చెప్పి ఈ మేధావులు అని చెప్పబోయేటువంటి దుర్మార్గులు మాట్లాడుతున్నారు. పాపం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు మీరు ఏదైతే శుభకార్యం జరుగుతూ ఉంది, రాష్ట్ర ప్రజలు పండగ చేసుకుంటున్నారని చెప్తారు కదా. మామూలుగా మన ఇళ్ళల్లో ఒక శుభకార్యమో, ఒక పెళ్ళి ఏదైనా జరిగితే దానికంటే ముందు ఏదైనా అపశృతి కానీ ఏదైనా విషాదకరమైన సంఘటన జరిగితే ఆ కార్యక్రమాన్ని, ఇంట్లో జరగబోయే శుభకార్యానికి సంబంధించి మనం ఏమనుకుంటాం? ఏదో అపశకనం జరిగిందని భావిస్తాం కదా. మళ్ళీ ఇప్పుడు మీరు ఈ శుభకార్యం చేయబడుతున్నటువంటి, మీరు చెప్తున్నటువంటి శుభకార్యం చేయబడుతున్నటువంటి కొన్ని గంటల ముందే మరి సింహాద్రి అప్పన్న సన్నిధిలో 7 మంది ప్రాణాలు బలి తీసుకున్నారు కదా మీ నిర్లక్ష్యం కారణంగా. మరి ఇదేంటి? ఇది పాపం అంటే. ఈ రకంగా 7 మందిని పొట్టన పెట్టుకుని మీ నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ఒక ప్రాంతం, ఒక వర్గం బాగుపడే విధంగా మీరు ఈరోజు నిర్మాణాలు చేపడతానంటే మిగతా రాష్ట్రం అంతా కూడా నాశనం అయిపోయే విధంగా మీ నిర్ణయాలు తీసుకొని ఈరోజు ఒక కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. పాపాలు ఎవరి పాపాలు పండుతున్నాయి? ఎవరి పాపాలు ఎక్కువ చేస్తూ ఉన్నారు? ఇక్కడ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత మరి తిరుపతిలో తొక్కిసలాట జరిగి 6 మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది గాయాల పాలయ్యారు. మరి మన హిందువులు దైవంగా భావించే, తల్లిగా భావించేటువంటి గోవులు, వందలాది గోవులు చనిపోతూ ఉన్నాయి. మరి వాళ్ళు సంరక్షించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ సంరక్షణ చేయట్లేదు. ఇదే తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. మీ మనుషులే, మీకు చెందినటువంటి వ్యక్తులే కొంతమంది ఈరోజు వాటికి సంబంధించిన కూడా వార్తా కథనాలు రాస్తూ ఉన్నారు. మరి ఇది కాదా పాపం అంటే? మృతదేహాలుంటే వెళ్ళి సైకో ఆనందం పొందుతాడు జగన్మోహన్ రెడ్డి, అక్కడ వాలిపోతాడు గద్దలాగా అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారే. మీ ఆయాంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీరు కోరుకున్న వ్యక్తులు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబాలకు ధైర్యం నింపడం కోసం జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడే తప్పితే వేరే ఉద్దేశం లేదు కదా. మీ తప్పు వల్లే కదా అది. మీరు ఎట్లాగో పోరు, మీరు ఎట్లాగా కుటుంబాలను పరామర్శించారు, వాళ్ళకి ధైర్యం చెప్పరు, అవహేళన చేస్తారు. మనిషి ప్రాణం అంటేనే మీకు అవహేళన.
నిన్న ప్రాణాలపై కుటుంబాలు బాధపడతా ఉంటే ఒక ఫంక్షన్లో మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి, దాని గురించి మనం మాట్లాడడం. మళ్ళీ మేము న్యూట్రల్ జర్నలిజం, మేము మేధావులని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు. అలాంటి వ్యక్తుల మొహాలు చూడకూడదు. జగన్మోహన్ రెడ్డి మొహం చూడకూడదని కాదు ఇక్కడ చెప్పాల్సింది. అలాంటి వ్యక్తులు వాళ్ళ మొహాలు చూడకూడదు, వాళ్ళ మొహాలు చూపెట్టకూడదని అక్కడికి వస్తలేరు. ఆ సంఘటన జరిగినటువంటి ప్రదేశాలకు వీళ్ళు రావట్లేదు. చీదరించుకుంటారు ప్రజలని చెప్పి. మీ కళ్ళ కనపడలేదా నిన్న ఒక తల్లి రోధించినటువంటి మాటలు, ఆ ఆవేదన, ఆ బాధ, ఆ కండిలు మీ కళ్ళ కనపడలేదా నిన్న? ఒక తల్లి చెప్పింది కదా, ఈ కూటమికి ఓట్లు వేయించిన పాపానికి ఈ కూటమి నా కొడుకును పొట్టన పెట్టుకుందని చెప్పి ఒక తల్లి దుమ్మెత్తి పోసింది కదా. దాని గురించి మనం మాట్లాడడం. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించిందే, అక్కడ పరామర్శిస్తే దాన్ని నవ్వులాట, దాన్ని జోక్గా చిత్రీకరిస్తాం. జగన్ సైకో జగన్, శవం దొరికింది గద్దలాగా వాలాడని చెప్పి, శవం కనిపిస్తే చాలు వాలిపోతాడని చెప్పి కామెంట్ చేస్తాం. మనిషి ప్రాణాలంటే మీకు లెక్కలేదు. మరి చిరంజీవి గారికి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వాన పత్రిక అందించారు కదా. మరి చిరంజీవి గారు కూడా 3 రాజధానికి జై కొట్టారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అదే రకంగా జై కొట్టారు కదా. మరి ఇదే నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారిని ఈ అమరావతికి సంబంధించి దోచుకుంటున్నాడు, దోచుకోవడం కోసం ఈ అమరావతి అని చెప్పారు కదా. పోలవరానికి సంబంధించి ఒక ఏటీఎంలో వాడుతున్నారని చెప్పారు కదా. ఇదే బీజేపీ పార్టీ నాయకులు ఇప్పుడు అమరావతికి సంబంధించి ఒక క్రెడిట్ లాగా కూడా వాడబోతున్నారని కూడా చెప్తా ఉన్నారు కదా. మరి అందరూ కలిసి, అందరి కడుపులో కథలు ఉన్నాయి, అందరూ కలిసి ఒకే వేదిక మీద ఉన్నారు. ఇది అద్భుతం, మహా అద్భుతం, ఇది రాష్ట్ర వ్యాప్తంగా పండగ జరుపుకుంటుందని చెప్పి మరి ఒకరి ముఖాలు ఒకరు ఎట్లా చూసుకుంటున్నారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా ఉన్నాడు. అమరావతితో పాటు ఉత్తరాంధ్ర పాటు రాయలసీమ, ఈ ప్రాంతాలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమానమైనటువంటి అభివృద్ధి జరగాలనేది జగన్మోహన్ రెడ్డి కోరుకున్నారు. ఇక్కడ అమరావతి ప్రాంతం అంటే ఏం జరుగుతుంది? అక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్యక్రమం అని చెప్తా ఉన్నారు కదా. అక్కడ ఏం జరుగుతుంది? ఒక పార్టీకి సంబంధించినటువంటి ఆ గుర్తులు, ఆ డెకరేషన్లు, అవి మాత్రమే ఉన్నాయి. అక్కడ రాష్ట్రానికి సంబంధించి ఏముంది? అక్కడ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏముంది అక్కడ? మరి రాష్ట్ర ప్రజలు వస్తున్నారంటే రాష్ట్ర ప్రజలు చూడండి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. వాళ్ళని డబ్బులు పెట్టి పిలిపించి వాళ్ళకు పాసిపోయినటువంటి అన్నం బాక్సులు ఇస్తే మొహాన్ని కొట్టేస్తూ ఉన్నారు. అది ఎవరు రాకపోతే తరలిస్తూ ఉన్నారు. డ్వాక్రా గ్రూప్ సంఘాలకు టార్గెట్ పెట్టారు. గ్రూప్ నుంచి 7 మంది రావాలి. 7 మంది రాకపోతే కనుక ఆ గ్రూప్లో ఆన్లైన్లో వాళ్ళకు ప్రభుత్వ పథకాలందో, వాళ్ళకు పొదుపు సంఘాలు దీంట్లో కానీ వాళ్ళకు లోన్లు రావని చెప్పి వాళ్ళని భయపెట్టేస్తూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రజలు పండుగ చేసుకునేటువంటి ఒక కార్యక్రమం అయితే వీళ్ళందరూ ఎందుకు రాకుండా ఉంటారు? డబ్బులు ఇస్తామన్నా కూడా ఎందుకు రావట్లేదు వీళ్ళు? దాని గురించి మనం మాట్లాడడం, దాని గురించి మనం చెప్పాం. రాష్ట్ర ప్రజలు, మహిళలు ఇబ్బందులు పడుతున్న దానికి సంబంధించి మనం చెప్పాం. ఇది తప్పు కదా. మరి వస్తారో లేకుంటలేదు, బలవంతం చేయకూడదు కదా. అంత మాత్రానికి పథకాలు ఆపేస్తాం, ఆన్లైన్లో తీసేస్తామని చెప్పి ఎట్లా అంటారని చెప్పి ఎందుకు మాట్లాడట్లేదు? జగన్ గారికి అక్కడ శవం కల్పిస్తే అక్కడికి వెళ్ళి మాట్లాడతారని ₹1 విధిలిచ్చారని మాట్లాడతారు. ఇప్పుడు రైతులకు, అరటి తోటలకు సంబంధించి రైతులకు మరి ఈ మధ్యకాలంలో అకాల వర్షం కారణంగా అరటి తోటలు నాశనం అయిపోతే 670 మంది రైతులు నష్టపోతే మరి హెక్టార్కి ₹20,000 మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సహాయం అందించినటువంటి పరిస్థితి. మరి మీరేం ఆదుకున్నారు? మీరేం చేశారు? పాపాలు చేసేది మీరు, దుర్మార్గమైనటువంటి ఆలోచనలు మీవి. మళ్ళీ పైగా ఇలాంటి వ్యక్తులను శుభకార్యాలకు పిలుస్తారా అని చెప్పి మాట్లాడతారు. ఇక్కడ 7 మందిని పొట్టన పెట్టుకొని ఈ కార్యక్రమం చేస్తూ మళ్ళీ ఈ రకంగా మాట్లాడతారు. విపరీత బుద్ధులే వినాశకాలకు కారణం అని చెప్పి ఇట్లనే ఉంటుంది. దగ్గర పడ్డప్పుడు, పాపాలు పండినప్పుడు ఇదే రకంగా ఉంటుంది. భగవంతుడు అనేవాడు అన్నీ గమనిస్తున్నాడు కాబట్టి సిగ్నల్స్ ఇస్తూ ఉన్నారు. అయినా కూడా మార్పు రావడం లేదు.